రాష్ట్ర సాధనకు కేంద్ర బిందువైంది. రెండుసార్లు వరుసగా అధికారం చేజిక్కించుకుంది. గులాబీ గుబాలింపుతో ఆకర్షితులై గతంలో చాలామంది నేతలు పార్టీలోకి వలస వెళ్లారు. ఇప్పుడు అదే పార్టీ వేరే పార్టీలోని నేతలు వలసపోకుండా కష్టపడాల్సి వస్తోంది. కమలం ఆపరేషన్ ఆకర్షణ ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ అగ్రనేతలు పన్నుతున్న వ్యూహాలు పార్టీ నేతల జంపింగ్లకు చెక్ పెడతాయా? తెలంగాణ గడ్డపై తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ కు పేరు. ఇప్పుడు ఈ పార్టీలో తొలిసారి వలసల భయం పట్టుకుంది. గులాబీ నేతల్లో కొందరు ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూస్తున్నారట. ఈ సంకేతాలతోనే పార్టీ పెద్దలు సైతం అప్రమత్తమయ్యారని గులాబీ దళంలో టాక్ నడుస్తోంది. టీఆర్ఎస్ ను వీడతారన్న నేతలను ఉజ్జగించే పనిలో పడ్డారట పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఆవిర్భావం తరువాత టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు విపక్ష పార్టీలు అప్పట్లో వెలవెల్లాడాయి. దుబ్బాక ఉప ఎన్నిక పోరుకు ముందు వరకు ఏకపక్షంగా కనిపించిన తెలంగాణ రాజకీయాల్లో మార్పులు సంభవిస్తున్నాయిప్పుడు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ ఆ దిశగా దూసుకుపోతోందని పలు పార్టీల నేతలు భావిస్తున్నారట. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడంతో కమలనాథులు పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు. పలు పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. అధికార పార్టీ నుంచి కూడా రివర్స్ ఆపరేషన్ చేపట్టాలని కమలనాథులు చకచకా పావులు కదుపుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు టీఆర్ఎస్ లో ఉన్నారు. వారిలో కొందరికి పార్టీపై అసంతృప్తి ఉందట. ప్రస్తుతానికి టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న ఆ అసంతృప్త నేతలను తమ దారికి తెచ్చుకునేందుకు రాష్ట్ర కేంద్ర బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ కు అండగా ఉన్న శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరిపోయారు. దీంతో బీజేపీ ఇంకెవరిపై కన్నేసిందన్న దానిపై గులాబీ దళంలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోందని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో కొందరి పేర్లు బయటపడుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రులపై బీజేపీ దృష్టి సారించిందట. ఈ కోవలో జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి ఉన్నారు. వీరంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం రోజు రోజుకు ఎక్కువైపోతోందట. గతంలో పలు పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారిలోనూ అసంతృప్తిని గమనిస్తున్నారు కమలనాథులు. ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు పదవులు దక్కని నేతల్లో పలువురు బీజేపీకి దగ్గరవుతున్నారన్న చర్చ అధికార పార్టీలో జరుగుతోంది. ఇందులో ప్రముఖంగా వినిపించిన పేరు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన తనకు సీటు కేటాయించకపోవడం, ఆ తరువాత ఇంతవరకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారనే టాక్ నడిచింది. దీంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. పొంగులేటిని ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారట. అదే సమయంలో తుమ్మల నాగేశ్వరరావును ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిపించుకుని మాట్లాడారని ఓ టాక్ ఉంది. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేసి నేతలు పార్టీ మారకుండా చూడాలన్న అభిప్రాయంతో టీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారట. ఏడాదిన్నర అయింది ఆ పార్టీ ఓడిపోయి, కానీ ఓటమి భయం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఆ పార్టీ యువనేత శ్రమిస్తున్నా వర్కౌట్ అవడం లేదు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి పవర్లోకి తేవాలంటే ఏదైనా పవర్ఫుల్ ఇష్యూపై పోరాటం చేయాలని ఆ నేత ఆలోచిస్తున్నారట. రైతు అజెండాగానే ఆ కొత్త పోరాటం ఉండబోతుందా? వైసీపీ అధికారంలోకి వచ్చాక 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తున్న టీడీపీ మరో పోరుకు సిద్ధపడుతోంది. జనవరిలో నారా లోకేష్ మెగా టూర్ నిర్వహించి తలపెట్టారని, దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటివరకు పలుమార్లు ప్రజల్లోకి వెళ్లినా ఈసారి చేపట్టబోయే కార్యక్రమంలో భాగంగా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండేలా లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నారట.
ఏపీలో రైతాంగ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే పలుమార్లు గళం విప్పిన టీడీపీ యువనేత లోకేష్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ట్విట్టర్ లోకేష్ అనే విమర్శలను తిప్పికొడుతూ కొన్ని నెలలుగా పలు జిల్లాల్లో పర్యటించారు. వరుస తుఫాన్లతో నష్టపోయిన అన్నదాతలను పరామర్శిస్తూ వచ్చారు. లోకేష్ ఈ మధ్యకాలంలో రైతాంగ సమస్యలు ఎక్కడున్నా అక్కడికి వెళ్లిపోతున్నారు. కృష్ణా, గోదావరి నదుల ఉగ్రరూపంతో వరదలొచ్చినప్పుడు, నివర్ తుఫాను విరుచుకుపడినప్పుడు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. మోకాల్లోతు వరద నీటిలో దిగి పాడైపోయిన పంట పొలాలను పరిశీలించారు. సీఎం జగన్ కు సైతం లోకేష్ ఓ లేఖ రాశారు. రైతాంగ సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించకపోతే ఉద్యమిస్తానని హెచ్చరించారు. రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సర్కారును మరింత ఇరకాటంలో పెట్టేందుకు లోకేష్ వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగానే నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోకపోతే అన్నదాతలకు న్యాయం జరిగేలా టీడీపీ ఉద్యమం చేపడుతుందని సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు లోకేష్. ప్రభుత్వానికి ఇచ్చిన నెలాఖరు డెడ్ లైన్ దగ్గర పడుతున్న తరుణంలో లోకేష్ ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నారని తెలుగు తమ్ముళ్లలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వరదలు, తుఫాన్లతో దెబ్బతిన్న 7 జిల్లాల్లో లోకేష్ ఇప్పటికే పర్యటించారు కాబట్టి ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాలను పరామర్శించే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయట. రైతాంగ సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఉద్యమం చేపట్టబోయేది ఇంతవరకు లోకేష్ బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ ఆ కార్యక్రమానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నందున రైతు పోరాటాల ద్వారానే ఆదరాభిమానాలు చూరగొనవచ్చునని లోకేష్ భావిస్తున్నారట. ఈ పోరాటం ఆషామాషిగా ఉండదని, అన్ని డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం నుంచి విరమించే ప్రసక్తే లేదని ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి తోడు కలెక్టరేట్ల వద్ద లోకేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేసే అవకాశం ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చివరగా రైతాంగ సమస్యలపై పోరాటం పూర్తయ్యాక పాదయాత్రకు కూడా లోకేష్ అడుగులు వేస్తారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలకు కాదేది అనర్హం. స్థానికంగా బలపడాలంటే స్థానిక సమస్యలనే ఎత్తుకోవాలి. అది రాష్ట్ర సంపదకు సంబంధించిందైతే మరింత హైలైట్ చేయాలి. ఈ కాన్సెప్ట్ను ఇప్పుడు కమలదళం బాగా వర్కౌట్ చేస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల వేళ ఓ బలమైన అస్త్రాన్ని సిద్ధం చేసింది. దీంతో వైసీపీపై ఎదురుదాడికి రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకీ ఆ అస్త్రమేంటి? శేషాచలం అడవుల్లో ఏపుగా ఎదిగే ఎర్రచందనం వృక్షాలపై స్మగ్లర్ల దృష్టి ఎప్పుడూ నిలిచే ఉంటుంది. ఇక్కడ లభించే ఎర్రచందనం దొంగలకు అంతర్జాతీయ మార్కెట్లో యమా గిరాకీ ఉంది. ఎంత కట్టడి చర్యలు చేపట్టినా స్మగ్లర్లు అక్రమంగా ఎర్రచందనాన్ని తరలించుకుపోతూనే ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో ప్రధాన అస్త్రంగా మారనున్నాయని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ను బీజేపీ అనుకూలంగా మలుచుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. స్మగ్లింగ్ పై విమర్శలతో తిరుపతిలో బలోపేతానికి పావులు కదుతోందని టాక్ నడుస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలోనే కాదు, ఏపీ అంతటా పట్టు పెంచుకునేందుకు తిరుమల తిరుపతి కేంద్రంగా కీలక అస్త్రాలకు పదును పెడుతోంది బీజేపీ. స్మగ్లింగ్ నే ప్రధాన ఆయుధంగా చేసుకుని స్టేట్ సర్కార్కు వ్యతిరేకంగా పోరు సల్పనుంది కాషాయ దళం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ ధియోదర్ ఇటీవలి తిరుమల పర్యటనలో చేసిన వ్యాఖ్యలను చూస్తే ఇదే అర్థమవుతోంది. సునీల్ ధియోదర్ నెల వ్యవధిలో తిరుమలలో 2 సార్లు పర్యటించారు. ఆ 2 సందర్భాల్లోనూ ఎర్రచందనం వృక్షాలను పరిరక్షించుకోవాలని ఆకాంక్షించారు. స్మగ్లింగ్ను అరికట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్ర బలగాలను వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల తిరుమలలో తాను బస చేసిన అతిథి గృహానికి సమీపంలో ఎర్రచందనం మొక్కలు నాటారు కిషన్ రెడ్డి. శేషాచలం అడవుల నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తక్షణం స్మగ్లర్లపై కొరడా ఝళిపించాలని డిమాండ్ చేశారు. శేషాచలం ఎర్రచందనాన్ని జాతీయ సంపదగా గుర్తించి రక్షణకు అవసరమైతే కేంద్ర బలగాలను వాడుకోవాలని అన్నారు ఆయన. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు పెద్ద ఎత్తునే గ్రౌండ్ వర్క్ చేస్తోంది బీజేపీ. ఇప్పటికే తిరుపతిలో ఒక సమావేశం నిర్వహించింది. ఉప ఎన్నికలో విజయం సాధించి తీరాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు బీజేపీ అగ్రనేతలు.
తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ప్రభావం 2 రాష్ట్రాల్లోనూ ఉంటుందని కమలనాథులు ఆశిస్తున్నారు. ఏపీలోనూ అదే తరహా విజయం సాధించాలని, తెలంగాణలో మాదిరే దక్షిణాది రాష్ట్రాల్లో విజయాలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని కీలక నేతలు భావిస్తున్నారు. మరి ఎర్రచందనం స్మగ్లింగ్ పై విమర్శలు, ఆరోపణలు, స్మగ్లింగ్ కట్టడికి చేస్తున్న సూచనలు, డిమాండ్లు బీజేపీకి ఎంత మేర కలిసొస్తాయో వేచి చూడాలి. ఆయనో ఎమ్మెల్యే, తాము చెప్పినట్లు ఆ ఎమ్మెల్యే వినాలన్నది లోకల్ లీడర్ల మొండిపట్టు. అంతే, స్టీరింగ్ నాదే, కంట్రోలు నాదే, మీ పెత్తనమేంది అంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు ఆ శాసనసభ్యుడు. ఇక లీడర్ వర్సెస్ కేడర్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పద్ధతి మార్చుకోండి అంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న చొప్పదండి నియోజకవర్గం పాలిటిక్స్పై 10 టీవీ స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో అర్థం కావనేది ఓ టాక్. నేతల రూటే సెపరేటు అన్నట్లుంటుంది ఇప్పుడు పరిస్థితి. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రోటోకాల్ పాటించట్లేదంటూ స్థానిక టీఆర్ఎస్ నేతలంతా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. గ్రూపు రాజకీయాల గూడుపుటానీతో ఒకరిపై ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు చొప్పదండి నియోజకవర్గ నేతలు. తమ సత్తా ఏంటో ఎమ్మెల్యేకే రుచి చూపించేందుకు స్థానిక నేతలు యత్నిస్తుంటే నేనేం తక్కువ తిన్నానన్నట్లు ఎమ్మెల్యే సైతం కయ్యానికి కాలు దూవుతున్నారట. పార్టీ నేతల మధ్య మొదలైన ఈ కలహాలు చివరికి ఎటు దారి తీస్తాయోనని గులాబీ వర్గాల్లో గుబులు రేగుతోంది. ఎమ్మెల్యే తమ చేతిలో స్టీరింగ్లా ఉండాలని స్థానిక నేతలనుకుంటుంటే తన కంట్రోల్లో లోకల్ నేతలు ఉండాలనుకుంటున్నారట సుంకె రవిశంకర్. ఈ తరహా వైఖరి, నేతల మధ్య అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుతో రోజు రోజుకు పార్టీ పరువు బజారున పడుతోందని క్యాడర్ కలవరపడుతోంది. స్థానిక నేతలకు ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరుగుతున్నా పైకి మాత్రం తామంతా ఒక్కటే అని బిళ్లపిస్తున్నారట. కానీ అదంతా తుఫాను ముందు ప్రశాంతతే అంటున్నారు స్థానిక ప్రజలు. చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో రవిశంకర్ ప్యానెల్కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే ప్రతిపక్ష పార్టీతో జట్టుకట్టారు. తమ సభ్యులను గెలిపించుకున్నారు. ఎన్నికకు ఎక్సఫీషియో సభ్యునిగా హాజరైన ఎమ్మెల్యే ఎదుటే నేతలంతా వ్యతిరేకంగా ఓటు వేసి తమ పంతం నెగ్గించుకోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. అంతా చేసి చివరకు ఎమ్మెల్యే చేతుల మీదుగా గెలిచిన వారికి పత్రాలను ఇప్పించుకుని పరోక్షంగా చొరకలేశారట. దీంతో ఎమ్మెల్యే ఓ మెట్టు దిగాల్సొచ్చింది. స్థానిక నేతలతో కలిసిపోవాల్సొచ్చింది. ఇటీవల కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవిశంకర్ మధ్య ప్రోటోకాల్ పంచాయతీ కూడా తలెత్తింది. నియోజకవర్గానికి చెందిన తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో గ్రూపులను పెంచి పోషిస్తూ సీనియర్లకు ప్రాధాన్యత తగ్గించడం మంచిది కాదు సార్ అంటూ ఎమ్మెల్యేకు లైబ్రరీ చైర్మన్ ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇది పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది జరిగిన తరువాత మళ్లీ ఎమ్మెల్యే సెట్ అయ్యారు. దీంతో ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతుండేసరికి ఇదేం రాజకీయం రా బాబు అంటూ నియోజకవర్గ ప్రజలు చెవులు కోరుకుంటున్నారట. ప్రస్తుతం గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ విజయలక్ష్మి ఎమ్మెల్యే రవిశంకర్పై మండిపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించారంటూ విజయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా చొప్పదండి ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే జరిగిందంటూ విజయలక్ష్మి ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బంధువు సర్పంచ్ కాకపోవడంతో విజయలక్ష్మిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఎమ్మెల్యేకు పార్టీ నేతలకు మధ్య విభేదాలు పొడచూపుతున్నాయట. రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాల్లోని కొంతమంది నేతలకు టీఆర్ఎస్ అధిష్టానంలోని కీలక నేతలతో సత్సంబంధాలున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే పప్పులు ఉడకట్లేదట. తానేం తక్కువ అన్నట్లు శాసనసభ్యుడు వ్యవహరిస్తున్నప్పటికీ లోకల్ లీడర్ల ముందు తగ్గే ఉండాల్సి వస్తోందంటున్నారు.